రైతుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఉంది. ఆ సమస్యల పరిష్కార మార్గం మన చేతుల్లో ఉంది. ఒకప్పుడు నేనే ముంపుకు గురైన ఈ ప్రాంతంతా కూడా తిరిగాను, ఊరూరు తిరిగాను. అప్పుడు ఓదార్చాను. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఈ యొక్క ప్రాంతం కానీ రాజధాని ప్రాంతంలో వరదనే సమస్య లేదు. ఆ వరదను పూర్తిగా నివారించే కార్యక్రమమే ఈ కొండవీటి లిఫ్ట్ ఇరిగేషన్ అని కూడా నేను మీకు తెలియజేస్తూ, తుళ్ళూరు మండలం మందరం గ్రామం అండి మాది. మాకు 130 ఎకరం పొలం ఉంది. ఈ ముంపు ప్రాంతంలో 70 ఎకరం పొలం ఉంది మాకు. ఈ కొండవీటి వాగు అనేది 25 కిలోమీటర్ల నుంచి ముంపు ప్రాంతం అండి. 25 కిలోమీటర్ల నుంచి 12 గ్రామాలు ఉన్నాయండి. 12 గ్రామాలు కూడా 5 నుంచి 7 అడుగుల ఫీట్ల దాకా కొండవీటి వాగు ముంపుకు గురయ్యేదండి. ఈ రైతులు ఈ గోళ ఈ ఆందోళన అంతా చూసి పోయినటువంటి గవర్నమెంట్లో ఇదంతా చూసి ఇంజనీర్లు అధికారులు అంతా చూసి దీన్ని ప్లాన్ చేసి ఈ ప్రాజెక్టు ఏర్పరచడం జరిగింది. ఈ ప్రాజెక్టు మూలాన రైతులు చాలా లబ్ధి పొందుతున్నామండి. ఇప్పుడు నీళ్ళు లేవు, నీళ్ళు రావట్లేదు. వచ్చినా కానీ ఈ మిషన్లు వదిలితే ఎమ్మటే లాగేస్తాను ఈ ప్రాజెక్టు. కాబట్టి దయచేసి ఈ కొండవీటి వాగు కాలువ కూడా 220 కోట్లు దాదాపు శాంక్షన్ చేశారు. ఈ పనులు మధ్యాంతరంలో ఆగిపోయినాయి. ఆ కాలువ కూడా దయచేసి పూర్తి చేస్తే ఈ 25 కిలోమీటర్లు ఎక్కడ ఒక ఎకరం కూడా ముంపు ప్రాంతం ఉండదండి. సుమారుగా 22 వేల ఎకరం భూమి ఉంటుందండి ముంపు ప్రాంతానికి. ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా మునగడం అనేది ఉండదండి. దాని ఫలాలు రైతులు ఆనందంగా పొందుతారు. దయచేసి కాలువను కూడా తొందరగా ఈ గవర్నమెంట్ పూర్తి చేస్తే బాగుంటుంది. ఈ కొండవీటి వాగు అనే సమస్య అనేది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రైతుల్ని దాదాపు 40-50 గ్రామాల రైతులకి ఏనాడు కంటి మీద నిద్ర లేకుండా తీరా పంటలు చేతికొచ్చే టైంలో వరదలు రావటం, పంటలు మునిగిపోవటం, రైతులు ఘోరంగా నష్టపోవడం అనేది కొన్ని సంవత్సరాలు మాకు తెలియక ముందు నుంచి కూడా జరుగుతుంది. దీని గురించి గత ప్రభుత్వాలు చెన్నారెడ్డి గారు ఉండగా కూడా నాకు తెలిసినాక చెన్నారెడ్డి గారు ఉండగా ఒక పథకం అనేది ఒకటి పెట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకం కూడా వేశాడు. ఆ శిలాఫలకం శిథిలం అయిపోయి ఆ పని పోయిందండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారండి. రాజశేఖర గారు వచ్చి మెడ్రాస్ కాలువ ద్వారా ఈ వాటర్ తీసుకొని ఫ్లడ్ వాటరు వలభాపురం దగ్గర కింద దిగున వలభాపురం దగ్గర కింద ఏరులో కలపాలని చెప్పి ప్రపోజల్ పెడితే ఆ ఊరు వలభాపురం చుట్టుపక్కల గ్రామాల రైతులంతా మా ఈ ఫ్లడ్ వాటర్ అంతా తీసుకొచ్చి మా ఊరి మీద పెడుతున్నావు, మా పొలాలని మురిగిపోతాయని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళేదారు కోర్టులో ఇవాళ రోజు కూడా దాని గురించి తీర్పు రాలేదు. అది కోర్టులో పడి అయిపోయిందండి. తర్వాత కాలక్రమేణా ఇట్టగే పొలాలు మునుగుతున్నాయి, బాధలు పడుతున్నాం, చేస్తున్నాము. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఈ రాజధాని ఎప్పుడైతే అయిందో ఈ గ్రామాలు తుళ్ళూరు, మందడం, ఈ మొత్తం కొండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం మొత్తం రాజధాని అయినాక ముందు ఇదంతా వరద ప్రాంతంగా దీంట్లో అని చెప్పి ప్రతిపక్షాలు గొడవలు చేసి నానా హంగామా చేస్తున్న తల్లికి వరద ప్రాంతంలో రాజధాని కడుతున్నావు నువ్వు అని చెప్పి గొడవ చేశారండి. గొడవ చేసి దానికి సొల్యూషన్కి ఆయన మంచి బ్రెయిన్ ఉపయోగించి ఈ పథకం ఆయనకు మరి ఎందుకు తట్టిందో గత ప్రభుత్వాల నాయకులు పెద్ద నాయకులు ఎవరికి తట్టని పథకం కొండవీటి వాగు నుంచి లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలోకి పంపింగ్ చేయటం వాటర్ అనేది ఒక పథకం పెట్టి 230 కోట్లు దానికి శాంక్షన్ చేసి ఇమీడియట్గా 2-3 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్ అనేది కట్టి దీన్ని కృష్ణా రివర్లోకి వాటర్ పంపింగ్ చేసుకుంటా కొండవీటి వాగు అనేది ఉంపు అనేది లేకుండా మాకు చేశాడండి. కొన్ని 100 గ్రామాలు, ఈ 100 గ్రామాల్లో కూడా 1000 ఎకరం భూములు పంటలు కూడా దీని ఫలాలు అనేది వాళ్ళ రోజున మాకు అనుభవం మీద మాకు వరకు అర్థమైపోయిందండి. దీని గురించి ఆయన మేము ఎంతో ఇదవుతున్నాం. తర్వాత సంగతి ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఎవరన్నా కానీ ఆయన బ్రెయిన్ ఉపయోగించిన ఫలాలు మాకు ఉపయోగపడ్డాయి. ఆయన ముందు చూపు మాకు ఉపయోగపడింది.